కనుగొన్నది ఎవరు? భువిలో వాయిద్యాలకు మూల పురుషుడెవరు? సితార సానికను కనుగొన్నది మూల పురుషుడెవరు? వాటిని నేటి స్వరాలు కూర్చిన మొదటి గాయకుడు ఎవరు? అలా కాపండి బాబు. సృష్టికి సృష్టికర్త ఉన్నాడని నమ్మితే, మళ్ళీ సృష్టికి సృష్టికర్త ఉన్నాడని నమ్మితే, సంగీత ప్రియులారా, సంగీత సృష్టికర్త ఎవరు? ఇది పాటల సిడి టైటిల్. సంగీత సృష్టికర్త ఎవరు? సరిగమ పదనిస సితార సానిక కనుగొన్న మూల పురుషుడు ఎవరు? చెప్పగలరా? చెప్పింది బైబిలే, రాసింది బైబిలే. ప్రపంచంలో ఎవరైనా బైబిల్ దగ్గరకు రావలసిందే. ఈ సృష్టికర్త ఎవరంటే సంగీత సృష్టికర్తే. సృష్టికి కూడా సృష్టికర్త అవుతాడు అని. సృష్టికి సృష్టికర్త ఒక్కరే కాదు, మీరు పాడుతున్న పాటలకు, సరిగమలకు, సంగీతములకు, ఇవన్నీ భూమి మీద మానవుడు ఇక్కడ పుట్టక ముందే పరలోకంలో దేవదూతలు పాడుతున్నాయి, గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే వాటికి సంగీతం వచ్చిందంటే దేవుడిచ్చింది. ఒక మామిడి పండులోకి తీపి దేవుడు పెట్టింది. ఈ లోకానికి సంగీతం దేవుడు ఇచ్చింది. ఆయనే పెద్ద సంగీత దర్శకుడు. ఆయనే అన్నిటికీ అన్ని శబ్దాలు పలకగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఆయనే. కనుక సంగీత సృష్టికర్త ఎవరు? ఆయన పేరు చెబితే యెహోవా ఉన్నవాడనే చెప్పక తప్పదు, నువ్వు నమ్మక తప్పదు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా అద్భుతంగా ఉంది. మేము చూసాం, మీరు కూడా చూదురు. కానీ జనవరి నెల 23వ తేదీ 2 ఛానల్స్ నాకు కనబడుతున్నాయి. ఒకటి మహా టీవీ, 2 ఐ న్యూస్. ఇంకా ఛానల్స్ యాడ్ అవ్వాలని నేనైతే హృదయపూర్వకంగా కోరుకుంటూ, పిల్లలను ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా న్యూస్ ఛానల్లో ఆన్ ఎయిర్ శాటిలైట్లో మొట్టమొదటిసారిగా విడుదలవుతున్న క్రైస్తవ సంచలనాత్మక దేవుని పాట. బాగుంది కదండి? ఎవరండి విడుదల చేశారు న్యూస్ ఛానల్లో మొట్టమొదటిసారిగా దేవుని పాటను? అందరూ చూడాలి, ప్రపంచం అంతా. ఓకే, ఇంకా ఛానల్స్ యాడ్ అవ్వాలి. సో మరిన్ని ఛానల్స్లో అదే సమయానికి పాట దేవుని మాటగా వినబడడం కోసం మీ నుంచి జవాబు కోసం ఎదురు చూస్తున్నా. ఇంకెన్ని ఛానల్స్ యాడ్ చేస్తారో దానికి సంప్రదించండి కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన కాపుదలను అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు ఈ మహాజ్ఞానపు మాటలలో మనం ఎదగడానికి, ఆత్మీయంగా మనకు జన్మనిచ్చి మహాజ్ఞానాన్ని పాలుగా పోసి మనల్ని పెంచి బిడ్డలుగా గారవించి నిజంగా వెన్నతో విద్య నేర్పిస్తారేమో కానీ వెన్న కంటే మధురమైన బైబిల్ని చిన్ననాటి నుంచే మనకు నేర్పించిన మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి మాటలు వింటూ, ఏమండి, దేవుని మాటలు వింటూ క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళి అనేక సంగతులను మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామంది తూగుతూ తేలుతూ సంతోషిస్తూ కుటుంబీకులతో ఆనందించే ఈ మిడిల్ ఆఫ్ ద టైం